మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28తో మాఘమాసం ముగిసిపోతుంది. కార్తీకమాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం. మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్యఫలితాలను పొందవచ్చు. మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. మాఘమాసం పూజా విధానం. మాఘమాసంలో పాటించాల్సిన నియమాలు. మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజులపాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట. కాబట్టి మాఘమాసం నెల రోజులపాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేసేయండి. తెల్లవారుజామున 8 గంటల్లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాఘమాసంలో చన్నీటితోనే స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ మార్గమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగాని 3 సార్లు జపించండి. ప్రయాగాని 3 సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మాఘమాసం నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగచెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. డబ్బుపరంగా బాగా సెటిల్ అవుతారు. ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి. ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ మాఘమాసంలోనే ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను కొనకూడదు. మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు. ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపలు అసలు తినకూడదు. ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి. మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు. మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. తులసి ముందు దీపం వెలిగించి తులసికి 5 ప్రదక్షిణాలు చేస్తే తెలిసి తెలియక నశించిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మార్గ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగ జలాన్ని కలుపుకొని స్నానం చేయండి. పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీకమాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. కాబట్టి బాగా మాసంలో చేసే దానధర్మాలకు కోటి జన్మలో పుణ్యఫలితాన్ని పొందవచ్చు. చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆరాధనకు లింగ రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుని పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి. మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయం మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి. అలాగే మాఘమాసంలో వస్తున్న దానం చేస్తే విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి. మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదు. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మాఘమాసంలో అన్ని దానాలు కంటే తిలాదానం చాలా గొప్పది. తిలాదానం అంటే నువ్వులను దానం చేయడం. మాఘమాసంలో గుప్పెను నువ్వులను దానం చేస్తే ఘనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితమంతా ఆనందంగా సాగుతుంది.